సో ఆల్రెడీ థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా! హౌ ఐ క్యూర్డ్ మై పీసీఓడీ అని అయితే ఉంటది. ఈరోజు అయితే ఈ టాపిక్ మీద అయితే మాట్లాడుకుందాం. సో ఇదంతా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో పీసీఓడీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అందరికీ జనరల్‌గా కామన్‌గా చాలామందికి అయితే ఉంటుంది. సో నాకైతే చిన్నప్పటి నుంచే అంటే స్కూల్ డేస్ నుంచి ఇర్రెగ్యులర్గా ఉండేవి నాకు పీరియడ్ సైకిల్ అనేది. ఫస్ట్లో ఏంటంటే మంత్లీ ట్వైస్ అయితే వచ్చేది. 10 డేస్ 15 డేస్ అలా బ్లీడ్ అయితే అయ్యేది. నెక్స్ట్ ఏంటంటే 1 మంత్ తర్వాత వచ్చిన 3 మంత్స్కి అలా అయ్యేది. రెగ్యులర్గా ఉండేది కాదు, ఇర్రెగ్యులర్గా ఉండేది. సో దీనికి క్యూర్ చేద్దామని మనం మెయిన్గా హాస్పిటల్కి అయితే వెళ్తాం ఫస్ట్లీ. సో హాస్పిటల్కి వెళ్తే ఏంటంటే వాళ్ళు 21 డేస్ ట్యాబ్లెట్ అయితే ఒకటి ఉంటుంది హార్మోన్స్ది. సో అదైతే ఇస్తారు. అది మనకి టెంపరీగా ఏదో క్యూర్ అవుతుందిలే కానీ పర్మనెంట్గా అయితే మనకి సొల్యూషన్ అయితే దొరకదు. సో 21 డేస్ ట్యాబ్లెట్ అయితే ఇస్తారు. సో అది వేయగానే వెంటనే మనకైతే వచ్చేసిద్ది. సో మళ్ళీ నార్మల్ అయిపోయిందిలే అని అయితే అనుకుంటాము. సో దానివల్ల అయితే క్యూర్ అవ్వదు. సో మన పీరియడ్ కరెక్ట్గా ఉండడానికి ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే హార్మోన్స్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అనమాట. ఒక ఫీమేల్కి ఈ 2 హార్మోన్స్ అనేది ఈక్వల్గా ఉంటేనే బ్యాలెన్స్డ్గా ఉంటేనే మన పీరియడ్ సైకిల్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఈ 2 హార్మోన్స్ ఏంటంటే మంత్ మొత్తం ఒక మోడరేట్ వేలో వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే మన బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ అనేది సిగ్నల్ అయితే ఇచ్చిద్ది యూట్రస్కి. సో అప్పుడైతే ఈ 2 హార్మోన్స్ అనేది డ్రాప్ అయిపోతాయి. అప్పుడు మన యూట్రస్ లైన్ అనేది షెడ్ అయింది. సో అలా మనకి పీరియడ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇదనమాట. అప్పుడు ఇది స్టార్ట్ అయిన ఒక 10 డేస్కి మన ఓవ్యులేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది ప్రాసెస్. ఈ హార్మోన్స్ కనుక బ్యాలెన్స్డ్గా లేకపోతే సో మనకి పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. సో దీనికి మనం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళంగానే వాళ్ళు హార్మోన్స్ కరెక్ట్గా ఉండడానికి ట్యాబ్లెట్స్ అయితే ఇస్తారు. సో రెగ్యులర్గా 21 డేస్ కరెక్ట్గా హార్మోన్స్ అనేది మనం తీసుకుంటాం ట్యాబ్లెట్ రూపంలో. ఇమీడియట్గా 21 డేస్ తర్వాత అది ఆపేస్తే, ట్యాబ్లెట్ వేయడం ఆపేస్తే ఇంకా హార్మోన్స్ అనేవి డ్రాప్ అయిపోతే అప్పుడు మనకి పీరియడ్ అనేది వచ్చింది. సో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే మనం మన లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి. ఫుడ్, ఎక్సర్సైజ్, యోగా ఇలాంటివన్నీ చాలా హెల్ప్ అవుతాయి. నాకైతే ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను. సో అది ఫుడ్ ఏంటంటే మంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే అన్నీ మనం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకుంటా. అండ్ ఎక్సర్సైజ్ మినిమం బాడీ అనేది యాక్టివ్గా ఉంచుతా. అండ్ యోగా అనేది లైట్గా ప్రాణాయామం ఇలాంటివి చేసుకుంటే నిజంగా కొంతమందికి నవ్వు రావచ్చు యోగా ఏంటి అనేది. కానీ నిజంగా మన బ్రెయిన్ అనేది రిలాక్స్గా ఉంటుంది, మైండ్ చాలా కంట్రోల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. అండ్ మెయిన్గా ఈ 3 ఫుడ్, ఎక్సర్సైజ్ అండ్ యోగా మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటే మన హార్మోన్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. మన హార్మోన్స్ కరెక్ట్గా ఉంటే పీరియడ్ సైకిల్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఇది నాకు కూడా తెలియక ఫస్ట్ నుంచి ఇదంతా ప్రాసెస్ తెలియక నేను కూడా ఇంట్లో అమ్మ వాళ్ళు వీళ్ళందరూ హాస్పిటల్ చుట్టూ ఎన్ని హాస్పిటల్స్ కంటే ప్రతి చోటు వెళ్ళినప్పుడల్లా ఇంజెక్షన్స్, ఈ హార్మోన్స్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. అవి వాడిన అప్పుడు రెగ్యులర్ అవుతాయి. మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎలా ఉందో అలానే అయ్యిద్ది. సో ఇలా కాదు అసలు ఏంటి ప్రాసెస్ అనేది నేనైతే చూసి మీకైతే చెప్తున్నాను. సో ఫస్ట్ మెయిన్ ఏంటంటే మన ఫుడ్ కంట్రోల్లో ఉండాలి. అలా అని జంక్ ఫుల్గా అవాయిడ్ అయితే చేయవనట్లా. ఎప్పుడైనా ఒకసారి అయితే తినొచ్చు, కానీ ఎక్కువ దాని మీద అయితే డిపెండ్ అవ్వకూడదు. ఎప్పుడైనా ఒకసారి తినచ్చు. అండ్ ఫుడ్ అయితే మంచి డైట్ తీసుకుంటే బెటర్. సో నెక్స్ట్ అనేది ఎక్సర్సైజ్ చేయకపోయినా కనీసం మన బాడీ అనేది యాక్టివ్గా ఉంచుకుంటా ఉంటే. అండ్ అలాగే యోగా అనేది చాలా బాగా హెల్ప్ అయ్యింది దీనికి. ఎందుకంటే మెయిన్గా హార్మోన్స్ ఏంటంటే మనం ఫుడ్ ఎంత బాగా తీసుకున్నా కూడా మన మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీటన్నిటితో పాటు ఇంకా యోగా కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే లైట్గా ప్రాణాయామం మనం ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ చేస్తే బెటర్. లేకపోతే కుదరకపోతే డే టైంలో ఎప్పుడు ఖాళీగా ఉన్నది కూడా జస్ట్ ఒక 10 మినిట్స్ అలా రిలాక్స్డ్గా కూర్చొని జస్ట్ ప్రాణాయామం చేసుకుంటే మన మైండ్ అనేది మోడరేట్గా ఉంటుంది. కూర్చున్న 10 మినిట్స్ ఏమీ ఆలోచించకుండా జస్ట్ మన స్ట్రెస్ని కనుక మనం రిలీఫ్ చేసుకుంటే మన హార్మోన్స్ అనేవి కరెక్ట్గా ఉంటుంది. సో అది ఈ 3 కనుక మనం ఫుడ్, ఎక్సర్సైజ్ అండ్ యోగా మన లైఫ్ స్టైల్ కనుక చేంజ్ చేసుకుంటే మన హార్మోన్స్ అనేవి మోడరేట్గా ఉంటాయి. సో మనం ఖచ్చితంగా మన పీరియడ్స్ అనేవి రెగ్యులర్ చేసుకోగలం.
సో ఖచ్చితంగా న్యాచురల్గా అయితే కన్సీవ్ అవ్వగలం. సో ఇదంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో వీడియో నచ్చితే ఇక్కడి దాకా అయితే చూసారనుకుంటున్నాను. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ కమెంట్ చేయండి ఎలా ఉందో. వీటిలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే నన్ను కరెక్ట్ చేయండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.